సార్ బ్రెయిన్ కావచ్చు, లేపోతే స్పెయిన్ కావచ్చు, లేతే మిగతా నరాలకు సంబంధించింది కావచ్చు. సర్జరీయే పరిష్కారమా? లేతే ఇంకేమైనా మిగతా మార్గాలు ఉన్నాయా దానికేమైనా? అంటే మందులతో గాని, దాంతో గాని గుర్తించి చేసేది. ఎక్కువ మనకి సర్జరీసే మనకి వినిపిస్తా ఉంటాయి వాయిస్ అంతాని. అలాగా లేదు. మీన్స్ ఇఫ్ బ్రెయిన్ ట్యూమర్ ఇఫ్ యూ టేక్ ఆ! బ్రెయిన్ ట్యూమర్‌తో విత్ ఎంఆర్ఐ వీ కెన్ నో వెదర్ ఇట్స్ 90% వెదర్ క్యాన్సరస్ ఆర్ నాన్ క్యాన్సరస్ కెన్ తెలుస్తుంది. దెన్ సైజ్ ప్రకారం అదికి వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇఫ్ ఈస్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్, 3 సెంటీమీటర్ సైజ్ ఉంటే అండ్ స్కాన్ ప్రకారం క్యాన్సర్ లాగా కనపడట్లేదంటే దెన్ గామా నైఫ్ సర్జరీ ట్రీట్మెంట్ చేయొచ్చు. గామా నైఫ్ అంటే 1 డే రేడియేషన్ ట్రీట్మెంట్. అందుకే వితౌట్ ఎనీ ఇన్సిజన్ ఎనీథింగ్ ఏం అవసరం లేదు. ఓన్లీ 1 డే రేడియేషన్ ఇచ్చేస్తే అది క్యూర్ అవుతుంది. సో అన్ని పేషెంట్స్‌కి సర్జరీ అవసరం లేదు. అండ్ అండ్ సమ్ పేషెంట్స్‌కి ఇన్ఫెక్షన్‌తో కూడా గడ్డ వస్తుంది. లైక్ టీబీ ఇన్ఫెక్షన్‌లో రావచ్చు. బ్యాక్టీరియల్ పస్ కూడా రావచ్చు బ్రెయిన్‌లో. అదికే స్కాన్ ప్రకారం చూసి అది స్కాన్‌లో ఇన్ఫెక్షన్ లాగా డౌట్ ఉంటే ఫస్ట్ యాంటీబయాటిక్ చేస్తాము. యాంటీబయాటిక్ ఇస్తే కూడా టీబీ ఉంటే 1 ఇయర్ యాంటీబయాటిక్ ఇస్తే వితౌట్ సర్జరీ అది కూడా తగ్గిపోతుంది. వాటెవర్ ఇట్ లుక్స్ లైక్ క్యాన్సర్ దాంట్లో పెద్దది ట్యూమర్ ఉంటే దెన్ సర్జరీ చేయాలి. అంటే చాలా వరకు సర్జరీ చేసిన తర్వాత కూడా కొన్ని కేసెస్ కాంప్లికేషన్స్ అవుతున్నాయి. ఎక్కువ మనకు ఆ వాయిస్ వినిపిస్తుంది. అంటే ఎంత పర్సెంటేజ్ మనకి సర్జరీస్ తర్వాత అంటే బ్రెయిన్ కావచ్చు, లేతే స్పెయిన్ కావచ్చు ఇటువంటి ఎందుకంటే క్రిటికల్ సంబంధించింది ఇవి. No, brain surgery is safe like 95%. Spine surgery is safe like 95%. 5%. So brain లో ఇట్స్ లైక్ 5-10% రిస్క్, స్పైన్లో ఓన్లీ 2-5% రిస్క్. ఆ రిస్క్ కూడా ఎక్కడ గడ్డ ఉంది అప్పుడు డిపెండింగ్ రిస్క్. బ్రెయిన్లో సమ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్. సూక్ష్మ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ లైక్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఉంటే బ్రెయిన్లో సెంటర్ పార్ట్లో ఉంటే సర్జరీ చేస్తే కాంప్లికేషన్స్ హై ఉంటుంది. బట్ బ్రెయిన్ ఫ్రంట్‌లో ఉంటే ఆర్ బ్యాక్‌లో ఉంటే కాంప్లికేషన్స్ లెస్ ఉంటుంది. అంటే ముందు గాని, వెనక గాని ఉంటే కాంప్లికేషన్స్ లెస్. తక్కువుంటాయి. సెంట్రల్ పార్ట్‌లో ఉంటే బ్రెయిన్‌లో సెంటర్‌లో ఉంటే కాంప్లికేషన్స్ హైయర్ ఉంటుంది. సో, ఆ కోసం ఎవ్రీ బ్రెయిన్ ట్యూమర్ ఈజ్ నాట్ సేమ్. సో, నార్మల్లీ పీపుల్ గెట్ అఫ్రేడ్ అది బ్రెయిన్ ట్యూమర్ అంటే కాంప్లికేషన్ అయిపోతుంది. అలాగా లేదు. అది డిపెండింగ్ ఆన్ ఈచ్ కేస్ ఈస్ డిఫరెంట్. డిపెండింగ్ ఆన్ వేర్ ద ట్యూమర్ ఈస్ దేర్.